రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫిబ్రవరి 3 నుండి 9 వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి 9 జిల్లాలో ఇక 9 బహిరంగ సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇక ఫిబ్రవరి 3న మహబూబ్ నగర్ లోని తొలి బహిరంగ సభ జరగనుంది. సభల నిర్వహణ బాధ్యతలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించగా ఇక మహేష్ కుమార్ గౌడ్, భట్టి విక్రమార్క, మీనాక్షి నటరాజన్ పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. ఇక ములుగు బహిరంగ సభకు సోనియా గాంధీ లేదా ఇక రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించినట్లుగా సీఎం ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఇక బీజేపీ కుట్రలకు ప్రతిఘటన వ్యక్తం చేయనుంది. ఇక నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్న విధంగానే ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకునే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగించనుందని హెచ్చరించారు. అలాగే ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ను నియమించాలని టీపీసీసీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఇక కృష్ణహరి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణహరి, చెప్పండి, దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన సంబంధించి 3వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రాధిక, ఈరోజు గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొన్ని కీలక నిర్ణయాలు ఈ కార్యక్రమంలో తీసుకోవడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం మన్నేగా ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసి అదే స్థానంలో జయరామ్జీ పథకాన్ని తీసుకురావడాన్ని ఈ సమావేశం పూర్తిగా వ్యతిరేకించిన సందర్భం కనిపిస్తోంది. ఇక ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఈ పథకాన్ని అర్ధాంతరంగా తొలగించడం, అదే స్థానంలో ఇంకొక పథకాన్ని తీసుకురావడం అనేది కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతున్న సందర్భం కనిపిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా ఇందుకు సంబంధించిన నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఏఐసిసి పిలిపించింది. ఈ పిలుపు మేరకు తెలంగాణలో ఇదే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకువెళ్లాలని కూడా కార్యాచరణ రూపొందించిన సందర్భం మనకు కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఈరోజు గాంధీ భవన్లో మంత్రులు, అధికారులతో ఇటు పార్టీ ముఖ్య నాయకులతో ఒక కీలక సమావేశం నిర్వహించిన సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తం 17 పార్లమెంట్లో ఇన్ఛార్జిని నియమించి ఇందుకు సంబంధించిన నిరసన కార్యక్రమాలను తారాస్థాయిలో నిర్వహించాలని ఒక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ నిరసన కార్యక్రమాల బాధ్యత, బహిరంగ సభల బాధ్యత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పచెప్పిన సందర్భం కనిపిస్తోంది. ఇక దీని పర్యవేక్షకులుగా మీనాక్షి నటరాజన్, అట్లాగే భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్లు కూడా ఈ బహిరంగ సభలకు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. నిర్వహణ బాధ్యతను మాత్రం మంత్రి పొంగులేటికి అప్పచెప్పిన సందర్భం అయితే కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒక పెద్ద స్థాయిలో, ఒక తారాస్థాయిలో ఒక ఉద్యమాన్ని, నిరసన కార్యక్రమాన్ని తీసుకువెళ్లే లక్ష్యంగా ఈ బహిరంగ సభలు ఉంటాయని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపు క్రితం విస్తృత స్థాయి సమావేశంలో చెప్పిన సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఏదైతే ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు తొలగిస్తోంది, ఇందుకు సంబంధించిన నిధులను కూడా ఎందుకు మళ్లించారు, ఎందుకు ఈ పథకాన్ని పక్కదారి పట్టిస్తున్నారు, అదే స్థానంలో ఇంకొక పథకాన్ని తీసుకురావడం కూడా హేయమైన చర్య అని కూడా కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తోంది. ఇందుకు సంబంధించి ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యాజ్ ఇట్ ఈస్గా కొనసాగించాలి, ఆ స్థానంలో మరొక పథకాన్ని తీసుకురావడం మాత్రం సహించేది లేదు అని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకొస్తుంది. ఇక ఈ పథకాన్ని అలాగే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీకి వ్యతిరేకంగా ఇటు గ్రామ సభలు కానీ, నిరసన కార్యక్రమాలు కానీ, బహిరంగ సభలు కానీ నిర్వహించేందుకు కూడా ఈరోజు ఒక కార్యాచరణ రూపొందించింది. ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇందుకు కొన్ని దిశానిర్దేశం కూడా ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఇక ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు భారీ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేస్తోంది బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణహరి.
ప్రజల ఆమోదం పొందిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేదల మీద కక్షతో నరేంద్ర మోడీ ప్రభుత్వము నిబంధనల మార్పు ముసుగులో పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి ఈరోజు కుట్ర చేస్తున్నది. అందుకు చట్టసభలను వినియోగించి మాకు అధికారం ఉంది, మాకు మెజారిటీ ఉంది, మేము పేదలను అణచివేస్తాం. ఒకనాడు భారతదేశ స్వతంత్ర పోరాటంలోనే కాదు, సామాజిక సంఘకర్తలందరూ కొట్లాడి వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగించిండ్రు. వెట్టి చాకిరి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామంలో, తండాలలో, గూడాలలో పేదలందరికీ తెలుసు వెట్టి చాకిరి గురించి. ఒకప్పుడు దేశ్ముఖుల దగ్గరనో, గడీల దగ్గరనో, దొరల దగ్గరనో పేదలు కట్టు బానిసలుగా వెట్టి చాకిరి చేస్తూ బతికేవాళ్ళు. వాళ్ళు దయదలిచి పెడితే తిన్నట్టు, లేకపోతే వాళ్ళ దయా దాక్షిణ్యాల మీదనే జీవించే పరిస్థితులు ఆనాడు వెట్టి చాకిరిలో ఉన్నాయి.